హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఉల్లిపాయ పకోడీ. ఈ పకోడీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్, కొంచెం కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు స్పూన్ వామ. ఇవన్నీ వేసుకొని ఇవన్నీ ఆనియన్కు పట్టేరాక కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఇవంతా ఒకసారి కలుపుకున్నాక దీంట్లోకి ఒక కప్పు శనగపిండి, ఒక పావు కప్పు బియ్యపిండి, కొంచెం వంట సోడా. మళ్ళీ ఒకసారి ఇవన్నీ ఈ పిండి మొత్తం ఆనియన్కి పట్టరాక ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. ఇలా పక్కకు పెట్టుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టుకొని అందులో కావాల్సిన ఆయిల్ పోసుకొని ఇలా ఆయిల్ వేడి కాగానే ఇలా చిన్న చిన్నగా పకోడీ వేసుకోవాలి. ఇలా ఒకసారి వేసుకొని ఇలా పైకి తేలంగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఇలా కలర్ చేంజ్ అయ్యాక కలుపుకోవాలి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ రాగానే, గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఇలా తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక బౌల్లో వేసుకొని ఇందులో నేను కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసి వేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.